ఏంటి వీడు మంచి డ్రెస్ వేసుకొని క్లీన్ షేవ్లో అద్దం ముందు నిలిచినాడు, ఎవడు వీడు అని ఆలోచిస్తున్నారు. ఆ కనిపించిన వ్యక్తి నేనే. ఇందాకే నా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సెట్ చేసిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ కూడా అయ్యాను. సెలెక్ట్ అయినా హ్యాపీగా ఉండాలి, కానీ వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటున్నారు. దానికి కారణం నా చేతిలో ఉన్న ఈ రాతలే. ప్రతి ఒక్కరి జీవితంలోనే ఒకరోజు వస్తుంది. అప్పుడు దాకా మనం కన్న కలలు, మనం ఎంచుకోవాలనుకున్న దారులు అన్నీ మారిపోతాయి. మన జీవితం రూపే మారిపోతుంది. అలా నా జీవితం మార్చేసిన రోజు అది. ఎలా అయినా నాన్నతో ఈరోజు మాట్లాడాలి. నాకు ఈ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉందని ధైర్యంగా నాన్నకెళ్ళి చెప్పాలి. లాస్ట్ టైంలో భయపడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యో అస్సలు తగ్గకూడదు. రే సూర్య, నాన్న నాన్న చెప్పండి. ఇదిగో ఫామ్. మా మేనేజర్ గారు అబ్బాయి దగ్గర ఈ కంపెనీ. నీ గురించి అన్ని విషయాలు ఆయనతో మాట్లాడాను. ఆయన కూడా అంతా సెట్ చేస్తానన్నారు. నువ్వు ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు. అదేంటి నాన్న, నాకు మాట కూడా చెప్పలేదు. ఏంట్రా చెప్పేది? నువ్వా ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాలేకపోయావు. మా మేనేజర్ గారితో మాట్లాడాను. దేవుడి దయ వల్ల ఆయన ఒప్పుకున్నారు. అంతా మన మంచికే. నువ్వు ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇంటర్వ్యూ రౌండ్స్కి అటెండ్ అవ్వు చాలు. అది కాదు నాన్న, నేను నీకు మాట చెప్దాం అనుకున్నాను. అది ఏం మాట్లాడాలనుకున్నా మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను కోటి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు కూడా రా. నాన్న, కోటిగడి దగ్గరికి వీడెందుకు నాన్న? అదేంటమ్మా అలా మాట్లాడతావు? వాడికి ఇంటి పనులు బాధ్యతలన్నీ తెలియాలి కదా. నేను కూడా వాడికి చెప్పాలి కదా బాధ్యతలన్నీ. నాన్న, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటమ్మా చెప్పు. తమ్ముడితో పాటు నాకు కూడా ఒక జాబ్ చూడొచ్చుగా. ఇప్పటికే వాడి కోసం నేను అడిగాను. మళ్ళీ ఇంకో జాబ్ అంటే బాగోదమ్మా. పోనీ నేను బయట ఇంటర్వ్యూలు అటెండ్ అవుతా, ఓన్గా సర్చ్ చేసుకొని ప్రిపేర్ అవుతా. అవన్నీ ఎందుకమ్మా? ప్లీజ్ నాన్న. ఇప్పుడు నీకు జాబు అవన్నీ ఎందుకమ్మా? అమ్మలేని పిల్లవి. నీ పెళ్లి బాధ్యత నా మీద ఉంది. నీకు పెళ్లి చేసి పంపిస్తే అదే నాకు 10,000. అది కాదు నాన్న. ఇప్పుడు అవన్నీ మాట్లాడకమ్మా. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఓకే? సూర్య రారా. అక్క, ఇది నా టేబుల్ మీద పెట్టావా? నమస్కారం అండి కోటి గారు. నమస్కారం విశ్వం గారు. ఏంటి గాలి ఇచ్చింది? ఎవరు, మీ అబ్బాయా? కూర్చోండి, కూర్చోమ్మా. చెప్పండి, ఏం కావాలి? ఏమీ లేదండి, అమ్మాయికి సంబంధం కుదిరింది. మంచిదే. కొంచెం డబ్బు కావాలి. డబ్బులా? లాస్ట్ టైం తీసుకున్న దానికే ఇంకా మీరు అసలు కట్టలేదండి. మళ్ళీ అప్పు అంటే ముందా పాత అప్పు కట్టండి, అప్పుడు ఆలోచిద్దాం. అలా కాదండి, మంచి సంబంధం. కాకపోతే వాళ్ళు కొంచెం కట్నం ఎక్కువ అడుగుతున్నారు. మాకు పొలం ఉంది. ఆ పొలం అమ్మి మీ అప్పు తీర్చేస్తాను. ఈసారికి సాయం చేయండి. కాదంటలేదు విశ్వం గారు, కానీ నా కష్టాల గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. కుర్రోళ్ళకి ఆ జీతాలు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి అప్పులు ఇవ్వాలి. ఒకసారి ఆలోచించండి మీరే. అయినా కూతురు పెళ్లి గురించి ఎందుకండి అంత కష్టపడుతున్నారు? ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసాక ఎందుకు చెప్పండి? అలా కాదండి, ఈ ఒక్కసారికి సర్దండి. ఏంటో విశ్వం గారు, మీ మాట కాదనలేకపోతున్నాను. ఈ ఒక్కసారికే నేను మాత్రం ఇస్తున్నాను. మళ్ళీ మీరు ఎలా చేస్తే కుర్రాలు పంపాల్సి ఉంటుంది మీ ఇంటికి. సరే అండి, థ్యాంక్స్ అండి. నాకు డబ్బులు ఎంత అవసరం అనేది మీకు డబ్బులు తీసుకోవడానికి వేరేగా వస్తాను, అప్పుడు తెలియజేస్తాను. నమస్తే అండి. సరే అండి. విశ్వం గారు, వచ్చేటప్పుడు ఆ పొలం పేపర్లు మాత్రం మర్చిపోకండి. సరే అండి. దిగరా. ఇక్కడేందో నాన్న. కాసేపు కూర్చుందాం. మీ అమ్మని మొదటిసారిగా ఇక్కడే కలిశానురా. ఎప్పుడైనా తను గుర్తొచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటానురా. ఏరా,
ఫీల్ అయ్యావా? వాడు ఇందాక అలా అంటుంటే చాలా కోపం వచ్చిందన్న. అయినా మీరు వాడి దగ్గర చేయి చాపడడం నాకు అస్సలు నచ్చలేదు. డబ్బురా నాన్న. డబ్బు ఎవరినైనా చేచాచేలా చేస్తుంది, ఎంతటి వారినైనా చిన్నచూపు చూసేలా చేస్తుంది. డబ్బు నడిపే లోకం రా ఇది. నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు నేను క్రికెటర్ అవ్వాలనుకునేవాడిని. ఎందుకు? మా నాన్నకి అది ఇష్టం లేదు. ఆయన నేను ఉద్యోగం చెయ్యాలి అని అనుకునేవారు. కానీ ఆయన మాట నేను వినకుండా మ్యాచ్లు ఆడుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మ్యాచ్ అవుతూ ఉండగా మీ నాన్నమ్మ ఫోన్ చేసింది. నాన్నకి గుర్తుపాటు వచ్చిందిరా, కింద పడిపోయి ఉన్నారు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. కానీ అప్పటికి ఒక్కసారిగా నా జీవితం మారిపోయింది. అంతా అర్థమయ్యేలోపు అర్థం కాని ఎన్నో విషయాలు నా చుట్టూ చెట్లలా పెరిగిపోయాయి. అమ్ముడు చూసుకోవాలి, చెల్లికి పెళ్లి చేయాలి, తమ్ముడు చదివించాలి, ఇవే 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 నా బుర్రలో తిరిగేవి. చేతిలో రూపాయి లేదు. తాతకు వారసత్వంగా వచ్చిన పొలాన్ని నమ్మి అత్త పెళ్లి చేశాను. జీవితం అలా మధ్యలో ఆగిపోయిందిరా. నాక ఆట తప్ప ఇంకోటి రాదు. అప్పుడు మీ తాత ఉద్యోగం వచ్చిందిరా. ఒకరోజు ఇవన్నీ వదిలేసి ఎటైనా దూరంగా పారిపోవాలనిపించింది. కానీ నా చుట్టూ ఉన్న బాధ్యతలన్నీ బరువులుగా మారి నా కాళ్లకు సంకెళ్ళేశాయి. నేను 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 అనే భావన చచ్చిపోయిందిరా. అప్పటి నుంచి ఇలా బతికేస్తున్నా. ఇదంతా నీకెందుకు చెప్తున్నానా? కొన్ని రోజులు నువ్వు కూడా ఉద్యోగం చెయ్యాలి. నువ్వు కూడా ఇలాగే బాధ్యతలు తీసుకోవాలి. నీకంటూ ఒక లైఫ్ రావాలి కదరా. అందుకే అందుకే చెప్తున్నాను రా ఇదంతా. ఇంతేనా నాన్న మన లైఫ్ అంటే? జాబ్, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, అంతేనా? అంతేరా. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. నెలవారీ సరుకులు నెలంతా జాగ్రత్తగా వాడుకోవటం, నెల జీతం, కరెంటు బిల్లులు, ఇంటి పనులు, ఈఎంఐలు, మిగతా ఖర్చులన్నీ పోగా నెలాఖరులో ఏవైనా మిగిలితే ఆనందపడ్డం. అంతేరా జీవితం. సర్లే, నువ్వు ఇంటర్వ్యూకి జాగ్రత్తగా రెడీ అయ్యి వెళ్ళు. ఈ ఉద్యోగం మనకు చాలా అవసరం. ఓకే, సరేనా? సరే నాన్న. నాకు బయట కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో, సరేనా? ఏమైంది నాన్న? బండి స్టార్ట్ అవ్వట్లేదురా. ఏది నాన్న? ఒకసారి చూస్తా. అయిపోయింది నాన్న. జాగ్రత్త. హలో రే కుశాల్, బయటికి రారా. ఒకసారి మాట్లాడాలి, అర్జెంట్గా రా. ఏమైందిరా ఎలా వచ్చావు? హీట్ ఎక్కేస్తుందిరా, అర్జెంట్గా దమ్ము కొట్టాలి పద. సరే అలా
ఇది ఎలగదు, నా బతుకు ఎలగదు. అరే ఏమైందిరా? ఈరోజు డాడీతో మాట్లాడదాం అనుకున్నాను రా ఫిల్మ్ మేకింగ్ గురించి, కానీ అవ్వలేదు. ఇంట్లో కష్టాల గురించి ఆలోచిస్తేనే చాలా భయం వేస్తుంది. ఏం కాదులేరా, అంత సెట్ అయిపోద్ది. నీకే బాగానే చెప్తావు. అవును, ఫారెన్లో ఎంబీఏ గురించి మాట్లాడతానన్నావు, ఏమైంది? మాట్లాడారా, డాడీ ఒప్పుకున్నారు. ఏ కంగ్రాట్స్ రమాయ. ఏం మరి పార్టీ ఎప్పుడు? కానీ నేను వెళ్ళట్లేరా. అదేంట్రా, ఏమైంది? డాడీ నా దగ్గర ఒప్పుకున్నారు కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి బాధపడ్డారు. ఇంకా నేను కూడా వెళ్ళిపోతే స్టోర్ ఎలా రన్ చేస్తారు. డాడీకేమో వయసు అయిపోతుంది, ఎక్కువసేపు స్టోర్లో ఉండలేకపోతున్నారు. మా ఆదాయం అదొకటే. నా ఫీయే కడతారా, ఇల్లే నడుపుతారా? కష్టమో నష్టమో నన్ను కాదు అనలేక ఆ స్టోర్ని ఎలా రన్ చేద్దాం అనుకున్నారు. ఇది విన్నాక కూడా నా స్వార్థం కోసం మా అమ్మ నన్ను కష్టపెట్టలేను కదరా. రేయ్, మరి నీ డ్రీము ఎంబీఏ చేశాక మన జాబ్ వస్తే అప్పుడు ఇంకా బాగా చూసుకోవచ్చు కదరా అమ్మా నాన్ని. అలా ఆలోచించచ్చుగా. అది కరెక్టేరా, కానీ మా అమ్మ నాన్న నాకు దూరంగా ఉండలేరురా. నేను పుట్టాక ఇంకో పిల్లని కూడా కనలేదురా నా మీద ప్రేమతో. అలాంటి వాళ్ళని కష్టాల్లోకి నెట్టేసి నేను అక్కడికి వెళ్ళి నా స్వార్థం నేను చూసుకోలేనురా. మరి ఇప్పుడు ఏం చేద్దామని ఫిక్స్ అయ్యావు? ఇక్కడే ఇంకా స్టోర్ మొత్తం ఇంకా నేనే రన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఉండగలవారా మరి? పోనీ ఇక్కడే ఎంబీఏ చేయి. లేదురా, ఇక్కడ చేసే ఇంట్రెస్ట్ లేదు, స్టోర్ చూసుకోవడమే ఇంకా. సరేరా, బయటకు వెళ్ళాలి. ఇంట్లో ఏమైందో చెప్పు. సరేరా. సూర్య, అక్క. ఏమైందిరా? ఒకడివే ఏం చేస్తున్నావు? ఏం లేదక్క. రేయ్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏమైంది? ఏం లేదక్క. కోటికాడి ఇంటి దగ్గర ఏమైనా అయిందా? ఏం లేదక్క, నా ఇంటి కష్టాల గురించి తెలుసుకున్నానంతే. కష్టాలు అన్నవి మనుషులకే వస్తాయిరా, అది ఎలా దాటామన్న దాంట్లోనే మనం ఏంటో తెలుస్తుంది. నీకే ఇంట్లో కూర్చొని బాగానే నీతులు చెప్తావు, అక్కడ నాన్న మన కోసం ఎంత కష్టపడుతున్నాడు తెలుసా? అర్థమైందిరా, నా పెళ్ళి కోసమే అని నాకు తెలుసు. కానీ నాకు ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదురా. అదేంటి అలా అంటావు? నాకు జాబ్ చేసుకోవాలని ఉందిరా, ఎవరి మీదో ఆధారపడకుండా ఇండిపెండెంట్గా బతకాలని ఉంది. దానికి నేను బీటెక్ కష్టపడి కంప్లీట్ చేశా,
ప్లేస్మెంట్స్లో జాబ్ కూడా వచ్చింది, కానీ దూరంగా వచ్చింది. నాన్నేమో ఆనందపడతారనుకున్నా, కానీ ఇవన్నీ నీకు ఇప్పుడు అవసరమా, రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు అన్నారు. అంతే, ఒక్క క్షణంలో మొత్తం కూలిపోయినట్టు అనిపించింది. అక్క, ఈ జాబ్ నాకన్నా నువ్వే ఎక్కువ డిజర్వ్ చేస్తావు. వెళ్ళి నాన్నతో మాట్లాడదాం పద. ఆగు, చెప్పి ప్రయోజనం ఉండదురా. ఏదో ఒకటి చెప్పి కాంప్రమైజ్ చేయించేస్తారు. మా అమ్మాయి లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ రా. ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోతూ బతికేయడమే. పైగా నాన్న టెన్షన్ని నేను ఇంకా పెంచాలనుకోవట్లేదురా. అందుకే లైట్ తీసేసుకున్నా. మన లైఫ్ అంటే ఇంతేనా అక్క? వేరే వాళ్ళ సంతోషం కోసం మన డ్రీమ్స్ని చంపేసుకోవడమేనా? సూర్య, అంతేరా. అయినా మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం రా? మనం ప్రేమిస్తున్న వాళ్ళ కోసం, మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళ కోసం. నువ్వైనా ఇవేమీ ఆలోచించకు, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు. నాకు నమ్మకం ఉంది, నువ్వు ఈ జాబ్ కొట్టగలవు. నువ్వు జస్ట్ నీ మీద నమ్మకం పెట్టుకో. సరే అక్క. అవును, మార్నింగ్ డాడీతో ఏదో మాట్లాడతానన్నావు, ఏంటది? ఏం లేదక్క. సరే, నేను బయట ఉంటా, భోజనానికి వచ్చేసే. అమ్మాయికి సంబంధం కుదిరింది, కొంచెం డబ్బు కావాలి. అయినా కూతురు పెళ్లి గురించి ఎందుకండి అంత కష్టపడుతున్నారు? ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేక. నా చుట్టూ ఉన్న బాధ్యతలకు బరువులుగా మారి నా కాళ్ళకు సంఖ్యలేసాయి. అయినా మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం రా? మనం ప్రేమిస్తున్న వాళ్ళ కోసం, మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళ కోసం. పైగా నాన్న టెన్షన్ని నేను ఇంకా పెంచాలనుకోవట్లేదురా. అందుకే లైఫ్ తీసేసుకున్నా. కొన్ని రోజు నువ్వు కూడా ఉద్యోగం చెయ్యాలి, నువ్వు కూడా ఇలాగే బాధ్యతలు తీసుకోవాలి. నీకంటూ ఒక లైఫ్ రావాలి కదా. ఇది విన్నాక కూడా నా స్వార్థం కోసం మా అమ్మ నన్ను కష్టపెట్టలేను కదరా. నేను 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 అనే భావన చచ్చిపోయిందిరా. ఆ రోజు నేను చేసింది కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ నా డ్రీమ్స్ కన్నా నేను మొయ్యాల్సిన బాధ్యతలు పెద్దగా కనిపించాయి. నా ఫ్యామిలీని వెలుగులో ఉంచడానికి నా కళలను చీకట్లోకి తోయాల్సి వచ్చింది. ఇది నా ఒక్కడి కథ మాత్రమే కాదు, నాలో కుటుంబం కోసం అన్నీ వదిలేసుకొని 9 to 5 జాబ్ చేసే ప్రతి ఒక్కడిది.